చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ అరెస్టులను? రోజు రోజుకు నిరుద్యోగులపైన ఎందుకు మరి ఇక్కడ పోలీసులు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎందుకు పాటుపడుతున్నారు పోలీసులు నిరుద్యోగులపైన? నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన. ఇప్పుడు ఈ అబ్బాయి చేసిన తప్పేంది? ఇప్పుడు వాళ్ళేమంటారు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్స్ నిబంధనల ప్రకారం ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇలా పాంప్లెట్స్ ఇస్తే ఆ పాంప్లెట్స్ ఎక్కడ ముద్రించారు, నంబర్ ఆఫ్ ప్యాక్స్ అండ్ ఇది ఎక్కడ ప్రింట్ అయ్యింది అని ఉండాలి. అది ఎవరికి? పార్టీలకి. ఈయన పార్టీలకి ఈ పార్టీకి సపోర్ట్ చేయంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయంటే ఈయన మోసపోయిందన్న. ఆల్రెడీ ఇదే జేఏసీ జలవయ్యార్లో మన మీటింగ్ అయినప్పుడు కూడా వాళ్ళందరూ ముందుకొచ్చి మేము కాంగ్రెస్ ఎట్లా వస్తుందో చూస్తాం అన్నోళ్ళు వాళ్ళు జేఏసీ మొత్తం విద్యార్థులు ఒకటి అందరూ ఇంత ఇంత పైసలు వేసుకొని అంత పెద్ద మీటింగ్ పెట్టుకొని వాళ్ళే కదా పిలుపునిచ్చింది. మేము వస్తాము 10 రోజులు లాస్ట్ 15 రోజులు నిద్రపోకుండా కొట్లాడతాము, అన్నం తినకుండా కొట్లాడతాము, మా సత్తా ఏందో చూపెడతామని చెప్పి నిరుద్యోగులే కదా అన్నది. ఆయన చేసిన తప్పేంది? ఇప్పుడు ఆయనకి అదేంది రిటర్నింగ్ ఆఫీసర్ అంటాడు పర్మిషన్ తీసుకో అంటాడు. ఇప్పుడు ఆయన ఏడ పర్మిషన్ తీసుకోవాలి, ఏడ వేసుకోవాలి? ఆయన చెప్పుంది ఏంది? నేను మోసపోయినా అన్న, నువ్వు మోసపోతాను వచ్చి చెప్పవాడు మోసగాడని చెప్పి ఆయన చెప్తుంది కూడా అదే, నేను మోసపోయినా నా మోసగాడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయితే మేము వెంటనే మేము కానీ నవీన్ కానీ చాలామంది మా విద్యార్థి నాయకులు అందరూ ఉరికొచ్చి ఆయన ముందు నిలబడ్డాం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరన్నా ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో ఏమైనా చేయాలంటే కంప్లైనెంట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కంప్లైనెంట్ ఎవరండి? పోలీసు వాళ్ళే కంప్లైనెంట్. అవును, ఎవరైనా పోలీసులకి అధికారం కంప్లైంట్ ఇచ్చే అధికారం లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇక్కడ బయట వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు సుమోటోగా పోలీసు వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు సుమోటోగా కేసు బుక్ చేయడానికి లేదు. మళ్ళీ ఏ విధంగా అయినా మీద కేసు పెట్టారు? ఆ కంప్లైంట్ అథారిటీ ఎవరు? కంప్లైంట్ అథారిటీ ఎవరు? స్వయంగా ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి పట్టుకోలేదు ఇతన్ని, స్వయంగా ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి పట్టుకోలేదు అని. పోలీస్ వాళ్ళు ఒక హెడ్ కానిస్టేబుల్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకి ఫోన్ చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి పట్టుకుంది. కానీ ఇక్కడ రాసిన నోట్ ఏందండి, ఈయన ప్రచారం చేస్తుంటే ఏదో ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి పట్టుకున్నట్టు లెటర్ ఉంది. మళ్ళీ ఇది అబద్ధాలు కదా? మళ్ళీ దీని మీద ఎటువంటి సెక్షన్స్ ఏం చేయబోతున్నారు మీరు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున? మరి ఇలాంటి కేసులు ఇట్లా బుక్ అవుతుంటే ఇప్పుడు ఈయన బలైండు, రేపు ఇంకో కొంతమంది ఆల్రెడీ జేఏసీ నాయకుల పైన కూడా కేసులు పెడుతున్నారు, గొడవలు కూడా అవుతున్నాయి. వీళ్ళు రోజు వార్తలు లేని దినం అంటూ వీళ్ళది జేఏసీ వాళ్ళది ఉండడం లేదు ఈ మధ్య కాలంలో. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇగోనా జేఏసీ వాళ్ళకు ఒకటి విజ్ఞత ఏంటంటే, మీ ఒక్కరి మీద చేతి పడితే మా వెనకాల 100 చేతులు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మీ ఒక్కరికి ఏమన్నా అయితే మీ ఒక్క అడుగు మీరు వేయండి, వెనకాల 1000 అడుగులు మా విద్యార్థి విభాగం వెనకాల వేస్తుంది. అలాగనే మాతో ఉన్న ప్రెసిడెంట్ మా గిల్లు శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, తుంగపాలన్న కానివ్వండి, సుమనన్న గారు కానివ్వండి, ఇంకెంతో మంది కూడా వాళ్ళకి ఏం కాకుండా వాళ్ళ రోల్ వాళ్ళు చేసుకోమంటున్నారు. వాళ్ళు ప్రచారం మాకు బీఆర్ఎస్ కోటే అంటలే కదా వాళ్ళు. అరే మేము మోసపోయినామంటారు. మీకు ఏమైనా సరే మేము అండగా ఉంటాం, మేము ముందు ఉంటాం. మేము ఒక కేసులు వేసుకుంటే మా మీద 10 కేసులు పెట్టుకోనికి మేము రెడీ ఉన్నాం. మేము వాళ్ళకి ధైర్యం నింపడానికి మా విద్యార్థి విభాగం ఎప్పుడు రెడీ ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా మీరు? ఇప్పుడు నిరుద్యోగులకు కావచ్చు, లేకుంటే ఇక్కడ జూబ్లీస్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలకు ఇట్లాంటి పిచ్చి కథలు, ఈ నిరుద్యోగుల మీద కేసులు కడితే మీకే ఇజ్జత్ ఉండదు. కడితే మంచి కేసులు పెట్టండి, మేము కొట్లాడుకుంటాం. కానీ ఈ చిత్తురుముద్దురు కేసులు, సుమోటో కేసులు, పోలీసులు అందరూ ఒక కేసులు పెడితే భయపడేవాళ్ళు ఎవరు లేడు. మేము అంతకంటే భయపడము. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టాడు అన్ని పెట్టుకో, మేము భరిస్తాం, కొట్లాడతాం. మా లీగల్ టీవీ ఉంటుంది, మేము చూసుకుంటాం. ఈ చిన్న కొట్లాటలు బిత్రి వేషాలు మా దగ్గర ఏకని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇక్కడ ఈ మద్దతు తెలపడానికి కూడా బీఆర్ఎస్ నాయకుడు కూడా నవీన్ కూడా రావడం అనేది జరిగింది. మరి ఆయన మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా మరి ఇట్లా నిరుద్యోగుల పైన కేసులు సుమోటగా రోజుకు పెరిగిపోతున్నాయి. మనం నిన్నగాక మొన్న కూడా మనం చూసినాము, వీళ్ళు ప్రచారంలో నిరుద్యోగులు ప్రచారంగా ఉంటే కూడా వాళ్ళని కొంతమంది వాళ్ళపైన దాడి కూడా చేయడం అనేది జరిగింది. మరి దీన్ని అంతా ఎట్లా చూస్తుంది మీ పార్టీ? ఏ విధంగా చూస్తుంది? మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మేము చూస్తుంటే ఈ అరెస్టులన్నీ చూస్తుంటే మేము ఉన్న తెలంగాణ భారతదేశంలోనేనా? భారతదేశం అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ, లేకపోతే నార్త్ కొరియా లాగా, కిమ్ జాన్ ఉన్ లాగా, లేకపోతే హిట్లర్ పాలన అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. సుమోటోగా ఎట్లా పెడతారు కేసు? ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన వాళ్ళు పోరాడుతారు. మేము అడిగేది ఏంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగేది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఆ గ్యారంటీలను ప్రశ్నించు అడుగుతున్నారు. మీరు అలా సుమోటో కేసు పెట్టడానికి లేదు, మీరు ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తున్నారు. అంటే ఏదైతే మొన్న చేసి మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ పూర్తి మద్దతు తెలిపారు. గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయమని మేమే తిరిగినాం, కానీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేస్తామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ అప్పుడు లేదా? అప్పుడు చూడలేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి చూసిండు కదా. మళ్ళీ అప్పుడే అనేది ఉండే, తిరిగి 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళకి సంవత్సరానికి ఇస్తాడు. మళ్ళీ రాహుల్ గాంధీని పిలుచుకొచ్చి ఇప్పుడు జూబ్లీహిల్స్లో అయ్యి ఈ నిరుద్యోగులతో
ఒక సమావేశం ఏర్పాటు అయ్యి ప్రజాపాలన అన్నారు, అందరినీ కలుస్తామన్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు విద్యార్థి లోకాన్ని దూరం చేస్తుండ్రు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ? అంటే వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళని కలవరా? వీళ్ళతోనే కదా మీరు గెలిచిర్రు. ఏ ముఖం పెట్టుకొని అన్నాడు అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చిండు రాహుల్ గాంధీ, ఈరోజు ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? రేవంత్ రెడ్డి ఇలా విద్యార్థులను కలిసే పరిస్థితి ఉందా? ఎమ్మెల్సీ దయాకర్ అయినా కూడా వచ్చిండు, అయినా మాట్లాడలేడు, వీళ్ళతో చర్చకు పెట్టలేడు. ఇప్పుడు జేసీ వాళ్ళతో చర్చించే నాయకుడు ఎవరు ఉన్నారు? బల్మూరు వెంకట అనేటానికి సిగ్గుందని నేను అడుగుతున్నా. ఇలా విద్యార్థుల మీదనే వాళ్ళ బలిదానం మీద నీకు వచ్చింది ఎమ్మెల్సీ పదవి. విద్యాశాఖ కూడా తన దగ్గర పెట్టుకొని ఇప్పటిదాకా కూడా విద్యాశాఖలో ముఖ్యమంత్రి ఫ్రీ రియంబర్స్మెంట్ కూడా జరిగింది. కలెక్టరేట్ ముట్టడి కూడా మా పార్టీ నుంచి చేసినాం. జేఏసీ కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రి జేఏసీ పెట్టినప్పుడు ఆ బకాయిలు ఏవైతున్నాయో ఫీ రియంబర్స్మెంట్ చేయడానికి కూడా చేతనైతలేదు ముఖ్యమంత్రికి. ఇవాళ నిరుద్యోగుల పక్షాన కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పక్షం రేపు ఇక్కడ వచ్చి రైతులు కూడా ప్రచారం చేసిన కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, నిరుద్యోగుల పక్షాన ఉంటుంది, వృద్ధుల పక్షాన ఉంటుంది. అలాగే ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిల్చుంటుంది. ఎలాంటి కేసులు వేసినప్పటికీ కూడా ఆ ఒక నాయకులకు, ఆ ఒక జేఏసీలకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళ మద్దతు కోసం మేము పోరాడుతూనే ఉంటాం. ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు మహిళలు, ఒకవైపు ప్రతి ఒక్క ఓటర్ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ అనేవి చాలా వాళ్ళ మద్దతు వాళ్ళు ఏదో ఒకటి చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఫిక్స్ అయి ఉన్నారు. ఆయన మొన్న కూడా వరల్డ్ కప్ తెచ్చింది, అజారుద్దీన్ ఆ మంత్రి పదవి ఇచ్చి మైనారిటీల ఓట్ల కోసం ఏదో డ్రామా చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ వరల్డ్ కప్ తెచ్చింది ఇద్దరే కెప్టెన్లు, ఒకటేమో కపిల్ దేవ్, ఇంకోటేమో MS ధోని. ఆ మాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యము. మన నెక్స్ట్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎన్నికలలో ఓటు వేయకపోతే స్కీములు క్యాన్సిల్ చేస్తామన్నాడు, అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి అంటే కేసులకు కానీ వీటికి కానీ భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు. ఈ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్క ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి అండగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ బై ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళని ఓడగొట్టి మన పవర్ ఏందో ఈ ప్రభుత్వం చూపించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.